ఒకసారి జాన్ ప్యాటర్న్ అనేటువంటి ఆయన ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళినప్పుడు ఆయన చాలామందికి బాప్తిసం ఇచ్చాడు. తర్వాత బైబిల్ గ్రంథాన్ని అక్కడ ఉన్నటువంటి తెగకి ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు విశ్వాసం ఉంచడం అనే పదానికి అందులో పదం దొరకలేదు ఆయనకి. చాలా రోజులు పట్టింది, నెలలు పట్టింది, గింజుకుంటున్నాడు. ట్రాన్స్లేషన్ ఆగిపోయింది. ఇప్పుడు విశ్వాసం ఉంచడం అనే పదానికి ఏంటి కరెక్ట్ సూట్ అయ్యి వర్డ్ ఆయనకు దొరకలే. ఒకసారి ఒక ఆయన అడవుల్లో నుంచి నడుచుకుని మంచి ఎండలో అలిసిపోయి మిషనరీ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ మీద కూర్చొని అలా ఆనుకుని అన్నట్టు ఏదో ఒక దాని మీద మన బరువంతా ఆనించడము ఎంతో మంచిది అన్నాడంట. అప్పుడు ఈయన కరెక్ట్గా వర్డ్ దొరికింది అనమాట. వాళ్ళ భాషలో, ఆఫ్రికా భాషలో, ఆ తెగ భాషలో విశ్వాసం ఉంచుట అనే పదాన్ని వాడు వాడాడు. వచ్చినటువంటి ఏంటి విశ్వాసం ఉంచడం అంటే బరువు అంతటిని ఆంచడము అని. విశ్వాసం అంటే ఏంటంటే బరువు అంతా, నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు నీ బరువు అంతా దాని మీద ఆంచుతున్నావు. సో అంటే నీ ఎవ్రీథింగ్ అంటే దాన్ని నమ్ముతున్నాను. ఇప్పుడు గాల్లో ఎగిరే వాళ్ళు, లేకపోతే ఎలా ఉండాలి తాళ్ళు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడేంటి వాళ్ళు చాలా గట్టి పట్టుకోవాలి, లేకపోతే ఈ బెల్ట్ అయ్యి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు? వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళు చత్తారా బతుకుతారా అనేది దేని మీద ఆధారపడింది? ఈ లింక్ మీద. అది సరిగ్గా లేదనుకోండి ఇంతే సంగతి. సో అట్లాగే ఇది కూడా ఏది, నువ్వు విశ్వాసం ఉంచడం అంటే నీ బరువు అంతా ఆంచడం. మరణం విషయంలో, జబ్బుల విషయంలో, ఇంట్లో వచ్చేటువంటి కష్టాల విషయంలో నీ బరువు అంతా ఆయన మీద ఆంచుతూ ఉన్నావా? ఆయన మహిమ మీద ఆంచుతూ ఉన్నావా? ఆయన పునరుత్థానం అయితే ఆంచే దమ్ము నీకుందా? మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆంచుతావా? ఆయన మీద ఆనుకుంటావా?